హనీ పాప అయితే మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. 1 month అయితే రాదు ఇంకా. నేనైతే ముందు రోజు నైట్ ఒక మ్యారేజ్కి వెళ్ళేసి వచ్చి నిద్రపోతాను అనమాట. లేదు సండే కదా, ఆఫీస్ వర్క్ కూడా లేదని చెప్పి నాకు చెప్పకుండానే వీళ్ళందరూ జంప్ అయిపోవడానికి అయితే ప్లాన్ చేశారు బెంగళూరుకి. ఇలా వెళ్ళిపోవడానికి గల రీజన్ ఏంటో తెలుసా? నేను లేకుండా ఎట్టుంటావు కానీ బాగైందా? నేను లేకుండా ఎలా ఉంటావు చిన్ని? మనశ్శాంతిగా ఉంటా. నువ్వు నన్ను మిస్ అవుతావు పేదమ్మా. నిన్ను మిస్ అవ్వడం తప్పక నాకు ఇంకేం పని లేదా వీళ్ళందరూ నాతో ఇంత రూడ్ గా ఉండడానికి గల కారణం ఎవరో కాదనమాట, నేను చేసే తీట పనులు కోతేశాలే. వచ్చేట్లు వచ్చినాయి మళ్ళీ ఫ్రూట్స్ ఏమైనా తెచ్చిన లక్కీ నీ డ్రైర్ మనం లక్కీ నాకు ఇస్తా. ఈసారి డ్రై ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేస్తా మినిమం. ఏదో నేను కెమెరా పట్టుకున్నా అని చెప్పి కామెడీగా అందరూ అట్లా చేస్తారు, కానీ నేనంటే బీభత్సమైన ఇష్టం అనమాట. నేను లేకపోతే కొంచెంసేపు కూడా ఉండలేరు. హనీ పాప అయితే నన్ను అందరికంటే చాలా ఎక్కువ మిస్ అవుతా ఉంది. నువ్వు రావచ్చు కదా బెంగళూరు కానీ చాలా సార్లు అడిగింది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రేపు ఉదయాన్నే హనీ పాపతో లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నా. ఉంటా బాయ్.